యాండే ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండుంటారో. మీకోసం మనం కడల వారిది పెళ్లి కబురు ఎట్టుకొచ్చాను. ఓ పాలు మీ సేవిటి పడేశారంటే పెళ్లి కబుర్లు చెప్పేస్తానండి. మన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం దగ్గర దేవుని తోడ వాస్తవ్యులు, అందరినీ ఆప్యాయంగా పలకరించే కుటుంబ విలువలు తెలిసిన మంచి మనుషులు అయిన కడల శ్రీనివాస్ గారు, శ్రీమతి వెంకటరమణ దంపతులు ఉన్నారు కదండి. వారి చిన్నమ్మాయి నవ్యశ్రీది పెళ్ళండి. చూసారు అమ్మాయిని, అజంతా శిల్పంలా వందన బొమ్మలా ఎప్పుడు నవ్వుతూ ఉండే గడిసిర అమ్మాయి అండి. అమ్మాయిని చూడగానే మన తెలుగింటి సాంప్రదాయం కొట్టొచ్చినట్లు కనపడుతుందంటే అది సేత్తేమీ కాదండి. పెంపకం అలాంటిది. మరి ఇంతకీ చక్కన చొక్కన మనవాడే మగధీరుడి గురించి చెప్పనే లేదు కదా. వద్దుపర్రు దగ్గర చింతల గారు వాస్తవ్యులు పాలా వెంకన్న బాబు, శ్రీమతి చంద్రకళా దంపతుల ఏకైక కుమారుడు, మంచి మనసున్నోడు త్వరకుమార్తో పెళ్ళండి. ఇంతకే అబ్బాయిని చూసారా, రాముడు మంచి బాలుడు వలె నవ మన్మధుళ్ళ ఎలా కలకల్లాడిపోతున్నాడును. పెళ్ళంటే అంతేనండి బాబా, మరి కళ వచ్చేస్తుందా? ఇదేమైనా జంటను చూడాలి గాని చిలకా గోరింకల్లా ఉన్నారండి. నమ్మండి, మరి అలా చూసేకండి బాబా, మన దృష్టి ఎదుగులేదా ఉందా? ఇదిగో వీళ్ళిద్దరిని పెళ్లిలో చూసి మురిసిపోతూ ఆశీర్వదిద్దరు గాని పెళ్లి మాత్రం ఆగస్టు 14 గురువారం రాత్రి 12:31 వరుడు స్వగ్రహమైన చింతల గరువులోనండి. అలాగే విందు అదే రోజు ఉదయం 11 గంటల నుండి మా స్వగ్రహమైన లక్ష్మణేశ్వరంలోనండి. అంగరంగ వైభవంగా గుమగుమలాడే వంటకాలతో ప్రేమాప్యాయతతో వడ్డించేస్తారో మనసారా విందు ఆరగించేయాలండి. అందువల్ల మీ ఇంటిళ్ళ బాధకి చెప్పొచ్చేది ఏంటంటే, ఎన్ని పనులు ఉన్నా పక్కన ఎట్టేసి మీ పిల్లాజాలను తీసుకుని తప్పకుండా రావాలండి. రాకపోతే మాత్రం మనకు మాట వచ్చేస్తుందండి. మరి ఇంకా చాలా పెళ్లి పనులు మిగిలిపోని ఉంటానండి. బేగా వచ్చేయండి మరి. ఆయ్.